అప్పుడు కుప్పంలో వైసీపీ, ఇప్పుడు పులివెందులలో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాయని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ చర్మిల ఆరోపించారు. జగన్ చంద్రబాబుకు పెద్ద తేడా లేదని విమర్శించారు. ఇద్దరు కలిసి ప్రధాని మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారని అన్నారు. అటు మోదీ ఓటు చోరీతో ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతుంటే వీళ్ళిద్దరూ నోరెత్తట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరిది బహిరంగ, మరొకరిది అక్రమ పొత్తని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగానే ఎంపీలు బీజేపీకి ఊడిగం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడప జిల్లాలో కూడా పులివెందల్లో కూడా అదే టీడీపీ చేసింది. కానీ ఇద్దరికీ చెప్పాలనుకుంటున్నది, ఇద్దరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇద్దరికీ పెద్ద తేడా లేదు. అందుకే చెప్తున్నాం, వీళ్ళందరూ మోడీతో అలాగే ఉన్నారు. ఏదో ఒక రకంగా చంద్రబాబు గారైతే బహిరంగంగానే కూటమి కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తక్కువ తినలేదు. ఈయన రహస్యంగా కూటమి కట్టారు. అంతే తేడా. వీళ్ళందరూ మోడీ కోసం పనిచేస్తున్న వాళ్ళే. వీళ్ళందరూ ఎంపీలు ఎంతమంది, 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ, ఏ పార్టీకి చెందిన ఎంపీలైనా ఈరోజు బీజేపీకే ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? ఇదంతా రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం ఎవరూ బ్రతికించే వాళ్ళు లేరు ఇక్కడ. కాబట్టే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడితేనే ప్రజల గొంతును వినిపించగలరు. కాబట్టే ఈరోజు ప్రజాస్వామ్యం బ్రతికించడానికే, రాజ్యాంగాన్ని బ్రతికించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ పెద్ద పోరాటాన్ని కూడా నెత్తికెత్తుకుంది. అంటే ఓటర్